హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అన్యాయాలు, అక్రమాలు, అవినీతి మీద ఈ ప్రభుత్వం రోజుకొక కుంభకోణాన్ని వెలికి తీస్తోంది. నిన్ననే ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డిని సిఐడి పోలీసులు విచారించటం, ఆయన నుంచి ఇంకా ఎక్కువ సమాచారాన్ని సేకరించేటువంటి పనిలో ఏపీసీఐడి ఉంది. ఇప్పటికే గనుల శాఖకు సంబంధించినటువంటి డైరెక్టర్ని సస్పెండ్ చేసి ఉన్నారు. ఇప్పటికే గనుల శాఖకు సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్ తనిఖీలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా ఏపీ ఫైబర్ నెట్కు సంబంధించినటువంటి కుంభకోణానికి సంబంధించినటువంటి ఈ కేసు, దీంట్లో ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసినటువంటి మధుసూదన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము సస్పెండ్ చేసింది. ఇతను కేంద్ర సర్వీస్ నిబంధనలకి విరుద్ధంగా వ్యవహరించారని, అనేకమైనటువంటి కుంభకోణాలు ఈ ఏపీ ఫైబర్ నెట్లో గత ప్రభుత్వ హయాంలో, అది మధుసూదన్ రెడ్డి కేంద్రంగా సుమారు 800 కోట్ల రూపాయల వరకు నిధుల స్వాహా జరిగింది అనేటువంటిది కొన్ని కంప్లైంట్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చాయి. దీంతో ప్రస్తుతం ఇతన్ని సస్పెండ్ చేయటమే కాకుండా అమరావతి వదిలి వెళ్ళవద్దనేటువంటి ఆదేశాలు ఇచ్చారు. అయితే ఏపీ ఫైబర్ నెట్లో ఉన్నటువంటి ఈ దీంట్లో ఏమేమి ఆరోపణలు ఉన్నాయి అనేటువంటి అంశం మీద ఇప్పటికే 800 కోట్ల రూపాయల స్వాహా జరిగింది అనేటువంటిది వీళ్ళకు వచ్చిన ఫిర్యాదుల అంశం. దీని మీద బహుశా ఏపీ సిఐడి విచారణకి సిద్ధమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సిఐడి విచారణకు ఆదేశించేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది ఒక సమాచారం. ఇంకా విచారణ దర్యాప్తు అయితే దీంట్లో ప్రారంభం అవ్వాల. అయితే ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి కార్యాలయంలో కొన్ని ఫైళ్ళు మార్చటము, కొన్ని ఫైళ్ళను ట్యాంపరింగ్ చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు అనేటువంటి దాని మీద కొంత సమాచారం వచ్చింది ప్రభుత్వానికి. దీంతో ఏపీ ఫైబర్ నెట్ కార్యాలయాన్ని తాత్కాలికంగా కొన్ని రోజులు మూసేశారు. మూసేసిన తర్వాత ఈ నెలలోనే ఒక వారం రోజు 10 రోజుల క్రితం ఆఫీసు మళ్ళీ తెరిచి ఆఫీసుకు సంబంధించినటువంటి మొత్తం ఫైల్స్ అన్నిటిని కూడా స్కానింగ్ చేయటం, స్క్రూట్నీ చేసేటువంటి పనిని విశాఖకు చెందినటువంటి ఐశ్వర్య ఐటీ ఎనేబుల్ సంస్థకి వాళ్ళకి అప్పగించారు. వాళ్ళు ఈ మొత్తము స్క్రూట్నీ చేసి, స్కానింగ్ చేసి, ఇవన్నీ కూడా రికార్డుల మొత్తాన్ని కూడా స్కానింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ మధుసూదన్ రెడ్డి ఎండీగా ఉన్న సమయంలో జరిగినటువంటి కుంభకోణాలకు సంబంధించినటువంటి అంశంలో ఏమేమి కుంభకోణాలు ఉన్నాయనే దాని మీద ఫిర్యాదులు ఉన్నాయి. కొన్ని ఆరోపణలు ఏమిటి అని అంటే, ఆ సంస్థలో సుమారుగా 1400 మంది వరకు పనిచేస్తున్నారని చూపించి, ప్రైవేటు వ్యక్తులు ఒక 500 మంది పేర్లతో, ఎక్కడెక్కడ ఉండేటువంటి వాళ్ళ పేర్లతో, వాళ్ళు ఇక్కడ పని చేయకపోయినప్పటికి కూడా వాళ్ళ పేరుతో జీతాలు డ్రా చేసి వాటిని ఈ మధుసూదన్ రెడ్డి స్వాహా చేశాడు అనేటువంటిది 151 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ మొత్తం బిల్లులు కానీ వాటికి సంబంధించినటువంటి ఆధారాలు కానీ ఏమీ లేవు అనేటువంటిది ఒక ఆరోపణ. అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్లో కనెక్షన్ల సంఖ్య తగ్గించి కలెక్షన్ల స్వాహా చేయటం, 2019 నాటికి 9,70,000 వరకు కనెక్షన్లు ఉంటే అది 2024 నాటికి ఆ కనెక్షన్లో 5 లక్షలకు తగ్గినట్టుగా చూపించారట. ఈ తగ్గినటువంటి, అసలు తగ్గలేదు వాస్తవంగా, అయితే ఆ వచ్చినటువంటి ఆ కనెక్షన్లు అంతే ఉన్నాయి, తగ్గినట్టు చూపించి వాటిని డబ్బులు స్వాహా చేశారని. దీనికి సంబంధించి ఒక్కొక్క నెలకి 14 కోట్ల రూపాయల చొప్పున ఒక 17 నెలల్లో 238 కోట్ల రూపాయలు ఈ విధంగా కనెక్షన్లకు సంబంధించినటువంటి వాటిల్లో ఈ డబ్బులు స్వాహా జరిగింది అనేది ఒక ఆరోపణ. మరొక ఆరోపణ, సిబ్బంది ప్రైవేటు వాళ్ళ పేర్లు చూపించి డబ్బులు స్వాహా చేశారని ఒకటి, కనెక్షన్లు తగ్గించి కలెక్షన్లు దొబ్బేశారనేది ఇంకొకటి. మూడవది ఏంటి అంటే,
ఎక్విప్మెంట్కు సంబంధించినటువంటి కొనుగోళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కుంభకోణం జరిగింది అనేటువంటిది మరొక అంశం. అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్ ఆధ్వర్యంలో వివిధ సంస్థల ద్వారాగా సుమారుగా 900 కోట్ల రూపాయలు రుణాలు తెచ్చారు అనేటువంటి దాంట్లో కూడా కొన్ని డబ్బులు స్వాహా జరిగింది అనేటువంటి దాని మీద ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నిటికి సంబంధించినటువంటి విషయంలో మరి సిఐడి దర్యాప్తుకి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించేటువంటి అవకాశాలు ఉండొచ్చు. దాంట్లో భాగంగానే ఇప్పుడు గతంలో ఎండీగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డిని సస్పెండ్ చేయటం అనేటువంటిది జరిగింది. ఇంకా ఎన్ని కుంభకోణాలు బయటకు వస్తాయి ఏంటి అనేది చూడాలి. రోజుకొక ఇప్పుడు ఆల్రెడీ వైట్ పేపర్స్ రిలీజ్ చేశారు కదా, ఆ వైట్ పేపర్స్కు అనుగుణంగానే ఆధారాలన్నీ సేకరించి ఇప్పుడు ఈ విధంగా ఒక్కొక్క కేసును దర్యాప్తు చేసేటువంటి పనిలో వెళ్తున్నారు. అయితే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం మాత్రము ఈ కేసుల దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయంలో హడావుడి పడినట్టుగా మాత్రం కనపడటం వల్ల ఏదో హడావుడిగా ఎవరో ఒకరు దొరికిన వాళ్ళని అరెస్ట్ చేసేసేయటము, ఆధారాలు లేకుండా కోర్టు ముందు పెడితే రేపు పొద్దున అబాసుపాలయ్యేదానికి అవకాశం ఉంది. నిన్న వాసుదేవరెడ్డి బేవరేజెస్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అతన్ని కూడా సిఐడి వాళ్ళు విచారించారు. 2 నెలల నుంచి అతని కోసం ఎదురు చూస్తున్నారు. మొన్న పిలిచారు, విచారించి ఇంకా అదనంగా విచారించేటువంటి పనిలో ఉన్నారు. అలాగే గనుల శాఖకు సంబంధించినటువంటి విచారణలు కూడా ఇలాగ అన్ని విచారణలన్నీ జరిగి పూర్తి స్థాయి ఆధారాల తర్వాత మాత్రమే అరెస్టులు జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు.